Hello, hi, welcome all the 10th class students. Very good morning to all. సో మీకు కంప్లీట్గా స్కూల్స్ అనేవి స్టాప్ కావడం జరిగింది. సో బట్ యూ షుడ్ నాట్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే ఫర్దర్ ఎవరైతే ఇంజనీరింగ్ కానీ ఓరల్స్ మెడికల్ స్ట్రీమ్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో ఖచ్చితంగా మీ సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎలాగూ గవర్నమెంట్ వాళ్ళు మిమ్మల్ని పాస్ చేయడమా లేదంటే నామినల్గా పెట్టినటువంటి ఇంటర్నల్ ఎగ్జామ్స్లను మార్క్స్ని బేస్ చేసుకొని పాస్ చేస్తారు ఓరల్స్ ప్రమోట్ చేస్తారు, దీంట్లో ఏం ప్రాబ్లం లేదు, రైట్? బట్ హ్యాపీగా ఫీల్ కాకండి, ఎందుకంటే యు ఆర్ లాసింగ్ యువర్ సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ పోయిందంటే ఫర్దర్ మీరు జేఈ కానీ నీట్ కానీ ఎంసెట్ కానీ ఏది కూడా ఉండదు. సో కాబట్టి మీకు ఇది ఒక గుడ్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతూ మీరు ఖచ్చితంగా ఎవరైతే ఫర్దర్లో నీట్గా ప్రిపేర్ అవుతారో లేదంటే జేఈ అడ్వాన్స్ కానివ్వండి నీట్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ వేలో ఉండి దానికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఏవైతున్నాయో అవి చదివి మార్క్స్ గ్యాదర్ కాదు చేసేది, కాన్సెప్ట్ని గ్యాదర్ చేయండి, రైట్? సో అవే ఫాలో కండి. ఎస్పెషల్లీ నీట్గా ఎవరైతే ప్రిపేర్ అవుదామనుకున్నారో అంటే ఫ్యూచర్లో ఎవరైతే డాక్టర్ అవుదామనుకున్నారో డెఫినెట్గా ఎన్సీఈఆర్టీ బుక్స్ ఏవైతే ఉన్నాయో 9th 10th 11th 12th స్టాండర్డ్ అన్ని బుక్స్ చదవండి. సో ఈ టైంని వేస్ట్ చేసుకోవాలి, రైట్? సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా మన సెషన్లోకి వెళ్ళిపోదాము. సో లాస్ట్ సెషన్లో వచ్చేసి మనము సెల్ సైకిల్ ఏంటి, ఒక సెల్ ఎలా పుడుతుంది, ఏమేమి అవుతుంది అనేది చూడడం జరిగింది. సో ఎవరైనా ఆ వీడియో మిస్ అయినట్లు క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఈరోజు వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ సెల్ డివిజన్. మ్యాక్సిమం ఒక క్వశ్చన్ ఉండడానికి అవకాశం ఉంది. అండ్ మోర్ ఎవర్ మీరు ఇంటర్మీడియట్లోకి వెళ్ళినా డిగ్రీలోకి వెళ్ళినా పీజీలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ టాపిక్ కంపల్సరీ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. దిస్ ఈజ్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్. దీంట్లో మనకు సెల్ ఎలా డివైడ్ అవుతుంది, సెల్ డివిజన్లో ఏమేమి జరుగుతాయి, ఎలాంటి మార్పులు జరుగుతాయి అనడానికి సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ సెషన్లో ఉంటుంది. ఓకే, సో ఇది అర్థం కాలేదంటే మీకు ఏ స్టేజ్లో కూడా ఈ సెల్ డివిజన్ అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి, రైట్? సో లెట్ us enter into the cell division. The topic is cell division. సో మనకి డివిజన్ అనే వర్డ్ ఎక్కడ వస్తుంది, మ్యాథ్స్లో వస్తుంది, రైట్? సో డివిజన్ అంటే ఏంటి, డివైడ్ చేసేయడం, రైట్? సో డివైడ్ చేయాలి, దేన్ని డివైడ్ చేయాలి అని చూసినట్టయితే ఇక్కడ మన టాపిక్లో వచ్చి సెల్ డివైడ్ అవుతుంది, రైట్? సో ఒక సెల్ డివైడ్ చేసి మోర్ దెన్ 2 సెల్స్గా ఫామ్ కావడము, లేదంటే ఒక సెల్ డివైడ్ చేసి 4 సెల్స్గా కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద సెల్ డివిజన్ కాన్సెప్ట్, రైట్? సో మరి సెల్ డివిజన్ ఎందుకు జరగాలి, ఎక్కడ జరగాలి, ఎలాంటి డివిజన్ జరగాలనే విషయం మొత్తం కూడా లాస్ట్ వీడియోలో దాని గురించి డిస్క్రైబ్ చేయడం జరిగింది, డిస్కస్ చేయడం జరిగింది. సో ఒకసారి తప్పకుండా వీడియో చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాను, రైట్? ఇక్కడ మరి ఈ సెల్ డివిజన్ ఏదైతే ఉందో సెల్ డివిజన్ అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది, రైట్? సెల్ డివిజన్ వచ్చేసి మనకి 2 టైప్స్గా ఉంటుంది. సో వన్ ఈజ్ ద మైటోసిస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద మియోసిస్. సో మైటోసిస్ అండ్ మియోసిస్ 2 రకాలుగా సెల్ డివైడ్ కావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, మరి ఈ మైటోసిస్ ఏంటి, ఈ మియోసిస్ ఏంటి, ఇది ఎక్కడ జరుగుతుంది, ఇది ఎక్కడ జరుగుతుంది చూసినట్టయితే మైటోసిస్ వచ్చేసి సోమాటిక్ సెల్స్లో జరుగుతుంది, సోమాటిక్ సెల్స్. సో ఇవి వచ్చేసి రిప్రొడక్టివ్ మదర్ సెల్స్లో జరుగుతాయి, రిప్రొడక్టివ్ మదర్ సెల్స్లో జరుగుతూ ఉంటుంది. ఓకే, సోమాటిక్ సెల్స్ అంటే ఏంటి అని చూసినట్లయితే ది సెల్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు అవర్ బాడీ విచ్ ఆర్ నాట్ ద రీప్రొడక్టివ్ మదర్ సెల్స్ ఆర్ కాల్డ్ ఎస్ ద సోమాటిక్ సెల్స్. సో రీప్రొడక్టివ్ ఆర్గాన్స్లో సో గ్యామెట్స్ని ఏవైతే ప్రొడ్యూస్ చేస్తాయో ఆ సెల్స్ని వచ్చేసి మనం ఏమంటామంటే రీప్రొడక్టివ్ మదర్ సెల్స్ అంటాం. అవి కాకుండా ఎ పార్ట్ ఆఫ్ దోస్ సెల్స్, రెస్ట్ ఆఫ్ ది సెల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ ఆర్ నోన్ ఎస్ ద సోమాటిక్ సెల్స్. This mitosis or else mitotic division takes place in the somatic cells. Is it clear? Right. Then reproductive mother cells. These cells are present in the reproductive organs of the organism. It could be male or female. So the division which is taking in the reproductive mother cells is called as a meiosis division or meiotic division. Right. ఇక్కడ క్లియర్ అయిపోయింది కదా, రైట్? ఇప్పుడు చూద్దాము ఒక సెల్ ఎలా ఉంటుంది, జనరల్
టిపికల్ స్ట్రక్చర్ చూసినట్లయితే ఇది సెల్ అనుకున్నట్లయితే generally we can find a very vital structure in the cell that is called as nucleus. Okay, and this is the plasma membrane, and in between this nucleus and plasma membrane we can find a jelly like substance that is we know that this is a cytoplasm, right? This is the typical structure of a cell. So it could be plant cell, or it could be animal cell, or it could be a microbe, single cell microbe, right? So this is a typical structure. So cell lo enti manaki న్యూక్లియస్ ఉంటుంది, సో సైటోప్లాజం అండ్ సెల్ మెంబ్రేన్ ఉంటుంది. సో న్యూక్లియస్లో మన అందరికి తెలిసింది ఏముంటుంది, డిఎన్ఏ ఉంటుంది. ఓరల్స్ వాట్ డు వి కాల్ ఇట్ as దట్ ఈస్ ద జెనెటిక్ మెటీరియల్. ఓకే, సో డిఎన్ఏ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద టిపికల్ సెల్ స్ట్రక్చర్. మరి డిఎన్ఏ ఏ ఫామ్లో ఉంటుందని చూసినట్లయితే డిఎన్ఏ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెరీ ఫైన్ ఫైబ్రస్ వాట్ డు యు సే ఫైబర్ ఆర్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ దట్ ఈస్ కాల్డ్ as ద క్రోమాటిన్. సో దాన్ని ఏమంటామంటే క్రోమాటిన్గా చెప్పుకుంటాం. డిఎన్ఏ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రోమాటిన్, రైట్? సో దిస్ ఇస్ ద టిపికల్ స్ట్రక్చర్. ఇప్పుడు సెల్ డివిజన్కి వెళ్ళిపోతాము. ఒక సెల్ ఏంటంటే మనకి రెండుగా లేదంటే one cell is going to divide as 2 daughter cells or as 4 daughter cells. Okay, this is called as a cell division. 2 or else 4 daughter cells. సో మరి ఇక్కడ సెల్ డివిజన్ ఎలా జరుగుతుంది? ఒకేసారి టక్ మని ఒక సెల్ ఏదైతే మదర్ సెల్ ఏదైతే ఉందో రెండు డాటర్ సెల్స్గా వెంటనే టక్ మని విడిపోతుంది అంటే అలా విడిపోదు. సో ఫస్ట్ ఏమవుతుందంటే ఈ మదర్ సెల్ ఏదైతే ఉందో, సో మదర్ సెల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఒడిసే న్యూక్లియస్ అనేది డివైడ్ అవుతుంది ఫస్ట్. సో సెల్ డివిజన్లో మనకి 2 phases ఉంటాయి. సో 2 phases. ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి ఏంటంటే న్యూక్లియస్ డివైడ్ అవుతుంది, న్యూక్లియస్ డివిజన్ అవుతుంది. తర్వాత ఏమవుతుందంటే సైటోప్లాజం డివైడ్ అవుతుంది, సైటోప్లాజం డివిజన్ అవుతుంది. సో చూద్దాము ఫస్ట్. సో ఇది న్యూక్లియస్ అనుకున్నాం కదా, ఈ న్యూక్లియస్ ఏంటంటే ఫస్ట్ రెండుగా డివైడ్ అయిపోతుంది, రైట్? సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ద న్యూక్లియర్ డివిజన్. సో ఓరల్స్ దీన్ని ఏమంటామంటే మనము క్యారియోకైనసిస్ అంటాం. క్యారియో అంటే ఎప్పుడైనా దిస్ ఇస్ క్యారియో మీన్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద న్యూక్లియస్. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ న్యూక్లియస్ డివైడ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే క్యారియోకైనసిస్ అంటాం. అండ్ ఇన్ ద సెకండ్ స్టెప్లో ఏమవుతుందంటే ఇది సైటోప్లాజం కదా, ఈ చుట్టూ కూడా సైటోప్లాజం కదా, ఈ సైటోప్లాజం ఏమవుతుందంటే రెండుగా డివైడ్ అయిపోతుంది, రైట్? సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ద సైటోకైనసిస్. దీన్ని ఏమంటామంటే సైటోకైనసిస్, రైట్? ఇస్ ఇట్ క్లియర్? సో సెల్ డివిజన్లో ఫస్ట్ స్టెప్లో ఏమవుతుందంటే న్యూక్లియస్ ఏదైతే ఉందో అది రెండుగా డివైడ్ అయిపోతుంది. అండ్ దెన్ సైటోప్లాజం వచ్చేసి సెకండ్ స్టెప్లో డివైడ్ అయిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ సైటోకైనసిస్. అండ్ ద ఫస్ట్ వన్ ఇస్ నోన్ యాజ్ ద క్యారియోకైనసిస్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సెల్ డివిజన్ కంటే ముందు మనకు సెల్ డివిజన్ ఏంటంటే మనకి ఒక వర్డ్ వస్తుంది, దట్ ఈస్ క్రోమోజోమ్స్ అనేటువంటి వర్డ్ వస్తుంది. తరచుగా వింటాం మనం దీన్ని. ఓకే, అండ్ దెన్ సో మరి ఈ క్రోమోజోమ్ ఎక్కడ ఉంటుంది? సో అసలు ఎందుకు మనం ఈ క్రోమోజోమ్ గురించి చూడాలి ఇప్పుడు ఫస్ట్ టైం చూసినట్లయితే. సో క్రోమోజోమ్స్ అనేవి జనరల్గా సెల్ డివిజన్ కంటే ముందు సెల్ ఎప్పుడైతే డివైడ్ అవుతుందో ఆ సెల్ డివిజన్ సమయంలో మాత్రమే మన క్రోమోజోమ్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ది రెస్టింగ్ ఫేజ్లో అంటే దట్ మీన్స్ ఇన్ ద ఇంటర్ఫేస్ క్రోమోజోమ్స్ ఉంటాయంటే క్రోమోజోమ్స్ ఉంటాయి అని చెప్పాలి. ఎందుకంటే క్రోమోజోమ్స్ మొత్తం కూడా డీకండెన్సేషన్ అయిపోయి క్రోమాటిన్ ఫైబర్గా మారిపోతుంది, క్రోమాటిన్ మెటీరియల్గా మారిపోతుంది. సో డీకండెన్సేషన్ అంటే ఏంటి అని చూసినట్లయితే చూద్దాము. సో when the cell is in the interface, say for example this cell is in interface, feel that. Okay, so ఇక్కడ మొత్తం కూడా మనకి డిఎన్ఏ ఏదైతే ఉందో ఇదంతా కూడా సన్నని దారపువ్వుల మాదిరిగా ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్. ఓకే, దిస్ మెటీరియల్ ఈజ్ నోన్ యాజ్ ద క్రోమాటిన్, మైండ్ ఇట్. సో ఇన్ ద ఇంటర్ఫేస్, సో ఎప్పుడైతే మనకు సెల్ డివిజన్ స్టార్ట్ అవుతూ ఉంటుందో, సో సెల్ డివిజన్ స్టార్ట్ అయ్యే ముందు, దట్ మీన్స్ సెల్ డివిజన్లో ఫస్ట్ ఫేజ్లో ఏమవుతుందంటే ఈ క్రోమాటిన్ ఏదైతే ఉందో నేను ఇక్కడ చెప్పాను కదా. సో ఐఎమ్ టేకింగ్ వన్ ఆఫ్ ది క్రోమాటిన్ థ్రెడ్ ఫ్రమ్ హియర్ స్ట్రాండ్, దిస్ ఇస్ ద డిఎన్ఏ స్ట్రాండ్ ఆర్ క్రోమాటిన్. సో ఈ క్రోమాటిన్ మొత్తం కూడా కండెన్స్ అయిపోతుంది. కండెన్స్ అంటే తెలుసు కదా. సో ఒక దారం ఇంకో దారంతో పెనేస్తే కొంచెం మందం అవుతుంది, అది ఇంకో దారంతో పెనేస్తే మనకు ఇంకా మందం అవుతుంది. సో ఇలా దారం ఇలా పెనేసుకుంటూ వెళ్ళామనుకోండి ఏమవుతుంది, if you take thread and twist it together, what happens? It becomes thick, right? That is called as condensation, right?
సో మనకి ఇంకా కండెన్సేషన్ ఇంకొక వస్తుంది. ఏమవుతుంది, వాటర్ వేపర్ని చల్లగా చేస్తామనుకోండి, ఇఫ్ యూ కూల్ డౌన్ ద వాటర్ వేపర్, వాట్ హ్యాపన్స్, ఇట్ బికమ్స్ అ వాటర్ మాలిక్యూల్, రైట్. సో వాటర్గా ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ కండెన్సేషన్. అక్కడ ఏమవుతుంది, అన్నీ కూడా దగ్గర వాటర్ వేపర్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ అన్నీ కూడా దగ్గర అయిపోయి వాటర్ డ్రాప్ ఫామ్ అవుతుంది కదా. సో అదేవిధంగా ఇక్కడ కూడా కండెన్సేషన్ అంటే ఏంటంటే, సో ఈ క్రోమాటిన్ ఫైబర్ ఏదైతే ఉందో, సో ఈ క్రోమాటిన్ ఫైబర్స్ అన్నీ కూడా ఒకదానికొకటి అన్నీ కూడా అల్లుకొని పోతాయి. సో ఇలా అల్లుకొని పోతాయి. సో ఇలా అల్లుకొని పోయేటప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ మధ్యలో ఎక్కువగా అల్లుకుంటాయి, ఇక్కడ మధ్యలో ఎక్కువగా అల్లుకుంటాయి. సో ఇలా అల్లుకొని పోయి కండెన్సేషన్ అవుతుంది, మొత్తం కూడా కండెన్స్ అయిపోతుంది, అంటే మందంగా మారిపోతూ ఉంటుంది. దిస్ పర్టికులర్ స్ట్రక్చర్ వి కాల్ ఇట్ యాజ్ అ క్రోమోజోమ్. సో దీన్ని ఏమంటామంటే క్రోమోజోమ్ అని చెప్పుకుంటాం అనమాట, రైట్. సో ఎప్పుడు ఫామ్ అవుతుంది ఈ క్రోమోజోమ్ అని చూసినట్లయితే, సెల్ డివిజన్ ఫస్ట్ ఫేజ్లో మన క్రోమోజోమ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి, రైట్. సో మనకి మధ్యలో ఇంకా ఎక్కువగా అల్లుకొని ఉంది కదా. సో సెంటర్ ఆఫ్ ది క్రోమోజోమ్లో ఈ క్రోమాటిన్ అనేది ఎక్కువ కండెన్స్ అయిపోయింది. దీన్ని వచ్చేసి ఏమంటామంటే సెంట్రోమియర్గా చెప్పుకుంటాం, సెంట్రోమియర్గా చెప్పుకుంటాం. సో అండ్ ది ఆర్మ్స్ ఆఫ్ ది, సో మనం ఏం చేస్తున్నామంటే సెంట్రోమియర్ సెంటర్గా చూస్తున్నాం కదా. సో వీటిని ఏమంటామంటే, సో వీటిని వచ్చేసి ఏమంటామంటే క్రోమాటిడ్స్గా చెప్పుకుంటాం, రైట్. సో ఇది వచ్చేసి కంప్లీట్గా క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్. క్రోమోజోమ్ ఎలా ఫామ్ అవుతుందని చూసినట్లయితే, సెల్ డివిజన్ స్టార్టింగ్ ఫేజ్లో మనకేంటంటే ఈ మొత్తం కూడా కండెన్స్ అయిపోతాయి. ఏంటి, క్రోమాటిన్ ఫైబర్స్ ఏవైతున్నాయో, క్రోమాటిన్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ మొత్తం కూడా కండెన్స్ అయిపోయి ఒకదానితో బాగా అల్లుకొని మనకి ఒక థిక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ స్ట్రక్చర్ ఈజ్ నోన్ యాజ్ ద క్రోమోజోమ్, ఇస్ ఇట్. సో క్రోమోజోమ్ మధ్యలో ఏంటంటే మనకి ఈ యొక్క థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఫైబర్ లైక్ స్ట్రక్చర్స్ మొత్తం కూడా కండెన్స్ అయిపోతాయి. సో కండెన్స్ అయిపోయిన పార్ట్ ఏదైతే దీన్ని సెంట్రోమియర్గా చెప్పుకుంటాము. అండ్ మోర్ ఎవర్ ది ఆర్మ్స్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ ఆర్ నోన్ యాజ్ ద క్రోమాటిడ్స్ అంటాం, రైట్. సో మరి మనకి సెల్ డివైడ్ అయ్యేటప్పుడు ఈ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క నంబర్ ఏదైతే ఉందో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీవిలో ఏంటంటే ఒక 40 ఫామ్ అయ్యి అనుకుందాం క్రోమోజోమ్స్ వైల్ ద సెల్ డివిజన్. దిస్ నెంబర్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ ఆర్ వెరీ కాన్స్టెంట్ ఇన్ అ పర్టిక్యులర్ స్పీసెస్. గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 24 అనుకుందాం, రైట్. ఒక పిగ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 44. ఒక మనిషిని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళలో నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ వచ్చేసి 46. ఇలా నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ కాన్స్టాంట్ ఇన్ అ పర్టిక్యులర్ స్పీసెస్. గుర్తుపెట్టుకోండి, ఇట్ వ్యారీస్ ఫ్రమ్ స్పీసెస్ టు స్పీసెస్. సో మనుషులు ఓ రకంగా ఉంటాయి, కుక్కలు ఓ రకంగా ఉంటాయి, పందిలో ఓ రకంగా ఉంటాయి, రైట్. సో వీటి యొక్క సంఖ్య అనేది మారదు, ఒక జాతిలో నిర్దిష్టంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నిర్దిష్టంగా ఉంటుంది. సో ఇంకా జాతి నుండి జాతికి మాత్రం డిఫర్గా ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనిషి యొక్క సెల్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయంటే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇఫ్ దిస్ నెంబర్ వ్యారీస్, example, if it decreases to 44 or it increases to 48 or 50, what happens? He will not be a normal human being. Good petkondi. So number of chromosomes అనేవి 46 కంటే తగ్గినా 46 కంటే పెరిగినా మనిషిలో అపసవ్యతలనే ఏర్పడతాయి, అబ్నార్మాలిటీస్ ఏర్పడతాయి. సో కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఆల్వేస్ దిస్ నెంబర్ షుడ్ బి మెయింటైన్డ్ కాన్స్టాంట్లీ వైల్ ది సెల్ డివిజన్. ఓకే, అర్థమైంది కదా. సో సెల్ డివిజన్ అయ్యేటప్పుడు కంపల్సరీ కూడా ఈ యొక్క నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి కాన్స్టాంట్గా మెయింటైన్ కావాలి. అలా కానట్లయితే అబ్నార్మాలిటీస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి, రైట్. సీదా మైటోసిస్, చాలా జాగ్రత్తగా వినండి. మైటోసిస్. సో మైటోసిస్ ఎక్కడ జరుగుతున్నాను, సోమాటిక్ సెల్స్లో జరుగుతుంది. సో మైటోసిస్లో చూసినట్లయితే ఏమవుతుందంటే మదర్ సెల్ ఒక్కటే సెల్ డివైడ్ అవుతుంది. మదర్ సెల్ డివైడ్స్ ఓన్లీ వన్స్. సో దట్ మీన్స్ ఏంటంటే, సో ఇక్కడ మైటోసిస్ డివిజన్ పూర్తి అయ్యేటప్పుడు ఏంటంటే ఆ మదర్ సెల్ ఏదైతే ఉందో జస్ట్ అండర్గోస్ ఓన్లీ డివిజన్ వన్ టైం. ఓకే, అండ్ 2 daughter cells are formed. 2 daughter cells are formed. అంటే మదర్ సెల్ ఇలా ఉందనుకున్నట్లయితే ఇది డివైడ్ అయిపోయి మనకి ఎన్ని డాటర్ సెల్స్ ఏర్పడతాయి, 2 daughter cells అనేవి ఏర్పడతాయి. ఓకే, ది నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ప్రజెంట్ ఇన్ ద డాటర్ సెల్స్
are equal to the number of chromosomes present in the mother cell. గుర్తుపెట్టుకోండి, this is a very important point. సో ఇక్కడ మదర్ సెల్స్లో సే ఫర్ ఎగ్జాంపుల్ మదర్ సెల్లో ఒక 10 క్రోమోజోమ్స్ ఉన్నాయనుకోండి, ఫామ్ అయ్యేటువంటి 2 డాటర్ సెల్స్ ఏవైతున్నాయో 2 డాటర్ సెల్స్లో కూడా 10 క్రోమోజోమ్సే ఉంటాయి, రైట్? వాట్ ఐ సెడ్ ఈస్ దట్ so the number of chromosomes present in the daughter cells, right, are equal to the number of chromosomes present in the mother cell. This is the mother cell. So when the mother cell is being divided, so the number of chromosomes are distributed equally among the daughter cells. గుర్తుపెట్టుకోండి. సో యూ షుడ్ రైజ్ ఇట్ అవుట్. ఏంటి ఇక్కడ 10 ఉన్నాయి, దీనిలో 10, దీనిలో 10 ఎలా వస్తాయని కదా, రైట్? సో ఇక్కడ ఏమవుతుందంటే while the cell division the number of chromosomes are doubled. సో డబుల్ అయిపోతుంటాయి అనమాట సెల్ డివిజన్ అయ్యే ముందు. సో ఈ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి డబుల్ అవుతాయి, 20 అవుతాయి. సో 20 అయినప్పుడు ఈక్వల్గా షేర్ అయిపోతూ ఉంటాయి. దీంట్లోకి 10 వచ్చేస్తాయి, దీంట్లోకి 10 వచ్చేస్తుంటాయి. సో దిస్ ఇస్ ద వన్ మోర్ పాయింట్. సో మనకేంటి సోమాటిక్ సెల్స్ జరుగుతుంది, మదర్ సెల్ ఏదైతే ఉందో దీంట్లో ఉండే న్యూక్లియస్ ఓన్లీ ఒకసారి డివైడ్ అయిపోతుంది అండ్ 2 డాటర్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్. సో 2 డాటర్ సెల్స్లో కూడా నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ ఈక్వల్లీ షేర్డ్ ఇన్ దీస్ డాటర్ సెల్స్, రైట్? ఇస్ ఇట్ క్లియర్? సో చూద్దాం నెక్స్ట్. సో మరి దీంట్లో ఏమేమి ఫేజెస్ ఉంటాయి? సో ఫేజెస్ ఇన్ ద మైటోసిస్, ఫేజెస్ ఇన్ ద మైటోసిస్. ఫేజెస్ ఇన్ ద మైటోసిస్. సో ఫేజెస్ చూసినట్లయితే మనందరికీ తెలిసిందే. సో దీంట్లో వచ్చేసి ప్రోఫేజ్ ఉంటుంది, మెటాఫేజ్ ఉంటుంది, వచ్చేసి అనాఫేజ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి టీలోఫేజ్ ఉంటుంది. టీలోఫేజ్. సో ఇవి 4 వచ్చేసి మనకి ఏంటంటే క్యారియోకైనసిస్లో ఉండేటువంటి స్టేజెస్. సో దీస్ 4 కమ్స్ అండర్ ద క్యారియోకైనసిస్. సో మనకి చెప్పాను ఆల్రెడీ, సెల్ డివైడ్ అయ్యేటప్పుడు ఫస్ట్ న్యూక్లియస్ డివైడ్ అవుతుంది అండ్ దెన్ సైటోప్లాజం డివైడ్ అవుతుందని చెప్పడం జరిగింది. సో న్యూక్లియస్ వెంటనే టప్మన్ డివైడ్ అవుతుందంటే కాదు. సో దేర్ ఆర్ అ ఫ్యూ స్టేజెస్ ఇన్ ద క్యారియోకైనసిస్. సో దీస్ ఆర్ ద 4 స్టేజెస్ విచ్ వీ కెన్ కమ్ అక్రాస్ ఇన్ దిస్ క్యారియోకైనసిస్. అండ్ ఈ క్యారియోకైనసిస్ తర్వాత మనకు తెలిసింది ఏమవుతుంది, సైటోకైనసిస్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఫేజ్, ఇది వచ్చేసి సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో మళ్ళీ మనకు వచ్చేసి మళ్ళీ 4 సబ్ ఫేజ్ అనేవి ఉంటాయి, రైట్? క్యారియోకైనసిస్లో మనకి ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్ ఉంటుంది అండ్ దెన్ ఆఫ్టర్ దట్ సైటోకైనసిస్ టేక్స్ ప్లేస్, రైట్? సో చూద్దాము ఫస్ట్ ప్రోఫేజ్లో ఏమవుతుంది. సో ప్రోఫేజ్లో ఏమవుతుందని చూసినట్లయితే ఫస్ట్ డయాగ్రమాటిక్గా చూపిస్తాను. సో అజ్యూమ్ దట్ దిస్ ఇస్ ద సెల్, రైట్? సో మనకి ఏమని చెప్పాను, ఫస్ట్ న్యూక్లియస్ ఉంటుంది కదా. న్యూక్లియస్లో ఏంటి మనకి క్రోమాటిన్ ఫైబర్, క్రోమాటిన్ మెటీరియల్ అనేది ఓరల్స్ డిఎన్ఏ ఆర్ జెనెటిక్ మెటీరియల్ అనేది ఈ యొక్క న్యూక్లియస్లో ఉంటుంది. దిస్ ఇస్ ద జనరల్ స్టేజ్ ఆఫ్ ది సెల్. సో ఇక్కడ ప్రోఫేజ్లో ఏమవుతుందని చూసినట్లయితే ఫస్ట్ మనకి ఈ యొక్క న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో ఇది డిసపియర్ అయిపోతుంది, రైట్? సో న్యూక్లియస్ చుట్టూ కూడా ఫైన్ మెంబ్రెయిన్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్. సో న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఏమవుతుందంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ డిసపియర్ అయిపోతూ ఉంటుంది, రైట్? అండ్ దెన్ హియర్ కండెన్సేషన్ ఆఫ్ క్రోమాటిన్ టేక్స్ ప్లేస్. అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, సో ఇవన్నీ కూడా ఎలా మారిపోతాయంటే ది చేంజెస్ ఆర్ ది కన్వర్టెడ్ ఇన్ టు ద క్రోమోజోమ్స్. అవి క్రోమోజోమ్స్గా కన్వర్ట్ అవుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 4 క్రోమోజోమ్స్ ఉన్న ఈ సెల్లో అని తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్, రైట్? సో ఇక్కడ ఏమవుతుంది చూడండి మనకి సో ఇవి వచ్చేసి క్రోమోజోమ్స్ ఎక్కడ ఫామ్ అయ్యి క్రోమాటిన్ ఫామ్ అయ్యి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి న్యూక్లియర్ మెంబ్రెయిన్ అది డిసపియర్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైంది ఇక్కడ మనకి క్రోమోజోమ్స్ ఫామ్ అయ్యాయి, క్రోమోజోమ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అండ్ దెన్ డబ్లింగ్ ఆఫ్ క్రోమోజోమ్స్ టేక్స్ ప్లేస్. సో ఆల్రెడీ సెల్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కదా. డబ్లింగ్ ఆఫ్ క్రోమోజోమ్స్ టేక్స్ ప్లేస్. డబ్లింగ్ అంటే ఇక్కడ మనకు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఉంటుంది. సో డబ్లింగ్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి క్రోమోజోమ్, రైట్? సో డబ్లింగ్ ఆఫ్ క్రోమోజోమ్ ఏమవుతుందంటే ఈ క్రోమాటిడ్ ఏదైతుందో స్ప్లిట్ అయిపోతుంది
వర్టికల్గా స్ప్లిట్ అయినప్పుడు ఏంటంటే ఇలా మనకి 4 క్రోమాటిడ్ 4 ఆర్మ్స్ అనేవి ఫామ్ అవుతాయి. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ద డబ్లింగ్ ఆఫ్ క్రోమోజోమ్. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమైపోయింది మనకి డబ్లింగ్ ఆఫ్ క్రోమోజోమ్ ఫామ్ అయ్యి. సో డబ్లింగ్ ఆఫ్ క్రోమోజోమ్ అయింది, రైట్. సో ఒకటి వచ్చేసి ఏంటి న్యూక్లియర్ మెంబ్రేన్ ఎగిరిపోయింది, డిసపియర్ అయిపోయింది, అండ్ క్రోమోజోమ్స్ అనేవి ఫామ్ అయ్యాయి, అండ్ క్రోమోజోమ్స్ డబ్లింగ్ కూడా అయిపోయింది, రైట్. సో ఇంకా చూద్దాం మనకి. సో 9th క్లాస్లో మనం ఎప్పుడైతే ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి డిఫరెన్స్ చెప్పామో మనకి, సో అక్కడ మనకి ఒక పాయింట్ వస్తుంది, సెంట్రియోల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద యానిమల్ సెల్ అండ్ సెంట్రియోల్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ ద ప్లాంట్ సెల్ అనేసి చెప్పుకుంటాం, రైట్. సో ఇప్పుడు సెంట్రియోల్స్ గురించి చూడబోతున్నాం మనము. సెంట్రియోల్స్ రెండు కూడా కలిసి ఉంటాయి జనరల్గా. సో దీన్ని వచ్చి సెంట్రోజోమ్ అంటాం, రైట్. సో ఈ సెంట్రోజోమ్లో ఉండేటువంటి సెంట్రియోల్స్ ఏంటంటే రెండు కూడా విడిపోయి సో పోలార్ రీజియన్లోకి మైగ్రేట్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ వన్ సెంట్రియోల్, దిస్ ద వన్ మోర్ సెంట్రియోల్, ది మైగ్రేటెడ్ టువర్డ్స్ ద పోలార్ రీజియన్స్ ఆఫ్ ది సెల్. సో పైకి ఒకటి కిందికి ఒకటి వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మనకి ఫైబర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో సెల్లో మనకి ఫైబర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో దీస్ ఫైబర్స్ ఆర్ నోన్ ఎస్ ద స్పిండిల్ ఫైబర్స్. వీటిని ఏమంటామంటే స్పిండిల్ ఫైబర్స్ అంటాం. స్పిండిల్ ఫైబర్స్ అంటాం. దీస్ స్పిండిల్ ఫైబర్స్ అటాచ్ టు ద క్రోమోజోమ్స్. క్రోమోజోమ్లు ఏ పార్ట్కి అటాచ్ అవుతాయని చూసినట్లయితే చెప్పాను కదా ఇక్కడ సెంట్రోమియర్కి అటాచ్ అవుతూ ఉంటాయి. Centromere. This is the centromere I said. So these fibers are attached to the centromere of the chromosome. Okay. Some fibers are direct ఈ polar region ఈ polar region కి వెళ్ళిపోతుంటాయి. సో కొన్ని వచ్చేసి మనకి ఇక్కడ centromere కి యాడ్ అయిపోతూ ఉంటాయి, రైట్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ స్పిండిల్ ఆపరేటర్స్ అంటాం. ఇలా ఫామ్ కావడాన్ని స్పిండిల్ ఆపరేటర్స్ అంటాం. ఈ ఏరియాని వచ్చేసి మనం యాస్టర్గా చెప్పుకుంటాం. సో దీస్ ఆర్ ద చేంజెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రోఫేజ్. వెరీ సింపుల్, రైట్. సో ఫస్ట్ న్యూక్లియర్ మెంబ్రేన్ డిసపియర్ అయిపోయింది, నెక్స్ట్ క్రోమోజోమ్స్ ఫామ్ అయ్యాయి, నెక్స్ట్ ఏమైపోయాయి క్రోమోజోమ్స్ డబ్లింగ్ అయ్యాయి, రైట్. సో క్రోమోజోమ్స్ డబ్లింగ్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ ఏమైంది మనకి యాస్టర్స్ ఏర్పడ్డాయి, స్పిండిల్ ఫైబర్స్ ఏర్పడ్డాయి. దీస్ స్పిండిల్ ఫైబర్స్ ఆర్ అటాచ్డ్ టు ద సెంట్రోమియర్ ఆఫ్ ది క్రోమోజోమ్. దీస్ ఆర్ ద థింగ్స్ వాట్ హ్యాపెన్ ఇన్ ద ప్రోఫేజ్, రైట్. ఇస్ ఇట్ క్లియర్? చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. దిస్ ఇస్ ద ప్రోఫేజ్. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి వాట్ ఈస్ దట్ మెటాఫేజ్. సో మరి మెటాఫేజ్లో ఏమవుతుంది అని చూసినట్లయితే ఏవైతే క్రోమోజోమ్స్ ఉన్నాయో సో ఇవన్నీ కూడా వచ్చేసి మనకి స్పిండిల్ ఈక్వేటర్ అంటాం. ఈక్వేటర్ అంటే తెలుసు కదా, మధ్యలో ఉండేటువంటి ఏ లైన్ మనము ఈక్వేటర్ అంటాం. ఈక్వల్గా డివైడ్ చేసేటువంటి లైన్ని ఈక్వేటర్ అంటాం. ఈవెన్ మనము గ్లోబ్ గురించి మాట్లాడిన ఏమంటాం ఈక్వేటర్ అంటాం. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈ స్పిండిల్ ఫైబర్స్ మధ్యలో మనకు ఒక ఈక్వేటర్ అనేది ఫామ్ అవుతుంది. ఈక్విటోరియల్ ప్లేట్ అంటాం ఇక్కడ దీన్ని. సో రైట్. సో జస్ట్ ఇట్స్ అజంప్షన్. సో ఏమవుతుందంటే ఇక్కడ ఈక్విటోరియల్ ప్లేట్ అనేది ఫామ్ అవుతుంది అండ్ దీస్ క్రోమోజోమ్స్ మూవ్ ఆన్ టు ద ఈక్విటోరియల్ ప్లేట్. సో కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏమైతే అంటే మనకి ఈక్విటోరియల్ ప్లేట్ పైకి వచ్చేస్తూ ఉంటాయి. సో చూద్దాము. సో ఇక్కడికి వచ్చేసి ఈక్విటోరియల్ ప్లేట్ పైకి వచ్చేస్తాం. ఐఎమ్ డ్రాయింగ్ ఓన్లీ 4 క్రోమోజోమ్స్. ఇట్ మే వ్యారీ ఫ్రమ్ సెల్ టు సెల్. సో ఈక్విటోరియల్ ప్లేట్ పైకి వచ్చేస్తాయి. ఏంటి ఇవి డబుల్డ్ క్రోమోజోమ్స్, గుర్తుపెట్టుకోవాలి. సో these are the doubled chromosomes which came onto the equatorial plate. స్పిండిల్ ఈక్వేటర్ అంటాం దాన్ని. సో ఈ సెల్ యొక్క మధ్య భాగంలో ఏదైతుందో దీన్ని స్పిండిల్ ఈక్వేటర్గా చెప్పుకుంటాము. సో ఓరల్స్ ఈక్విటోరియల్ ప్లేట్ కూడా చెప్పుకుంటాం. ఈ యొక్క క్రోమోజోమ్స్ అన్నీ కూడా అక్కడికి మూవ్ అయిపోతాయి. సో మూవ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ మనకి ఏంటి ఈ స్పిండిల్ ఫైబర్స్ అనేవి అటాచ్ అయినాయి కదా. సో స్పిండిల్ ఫైబర్స్ అనేవి అటాచ్ అయినాయి. దేనికి అటాచ్ ఉన్నాయి? క్రోమోజోమ్స్కి అటాచ్ అయినాయి. క్రోమోజోమ్స్లోని సెంట్రోమియర్ అనేటువంటి పార్ట్కి అటాచ్ అయినాయి, రైట్. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద మెటాఫేజ్. మెటాఫేజ్లో వెరీ సింపుల్, ఏమీ లేదు. క్రోమోజోమ్స్ ఏవైతే ఫామ్ అయినాయో డబుల్డ్ క్రోమోజోమ్స్ దే మూవ్ ఆన్ టు ద ఈక్విటోరియల్ ప్లేట్ ఓరల్ స్పిండిల్ ఈక్వేటర్. ఇస్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ చూద్దాము. మెటాఫేజ్ తర్వాత వచ్చేసి మనకి అనాఫేజ్ ఉంటుంది, రైట్. అనాఫేజ్. సో మరి అనాఫేజ్లో ఏమవుతుందో చూద్దాము. ఇక్కడ చూస్తాను సింపుల్గా. ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ ఇస్తాను. సో అనాఫేజ్లో ఏమవుతుందంటే ఈ స్పిండిల్ ఫైబర్స్ ఏవైతేనో ది కాంట్రాక్ట్.
సో ఏమవుతాయి, రబ్బర్ బ్యాండర్ని ఇలా తీసుకొని ఇట్లా మళ్ళీ వదిలిపెట్టామనుకుంటే ఏమవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది, స్ట్రెచ్ అవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది కదా. రబ్బర్ బ్యాండర్ తీసుకున్నామంటే స్ట్రెచ్ అవుతుంది, కాంట్రాక్ట్. సేమ్ అలాగే మనకి ఏమవుతుందంటే ఈ స్పిండిల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు స్ట్రెచ్ అయినాయి, రైట్. సో అవి ఏమైతే అంటే కాంట్రాక్ట్ అయితే అంటే చిన్నగా అయిపోతాయి. చిన్నగా అయినప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ సెంట్రోమియర్కి అంటిపెట్టుకున్నాయి కదా ఇక్కడ క్రోమోజోమ్. సో ఈ క్రోమోజోమ్ని గుంజేస్తాయి బలంగా. సో ఆల్రెడీ అంటిపెట్టుకున్నాయి కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఫైబర్స్ ఏం చేస్తాయంటే గుంజుకుంటాయి, వాటిని ఇలా గుంజుతాయి. గుంజినప్పుడు ఏమవుతుందంటే ఆ క్రోమోజోమ్ అనేది స్ప్లిట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, క్రోమోజోమ్ స్ప్లిట్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, క్రోమోజోమ్ అనేది స్ప్లిట్ అవుతూ ఉంటుంది, రైట్. సో దిస్ ఈస్ ద సెంట్రియల్, ఇక్కడ సెంట్రియల్. సో ఏమవుతుంది, ఇక్కడ ఇవన్నీ కూడా షార్ట్ అయిపోతాయి, రైట్. సో ఇక్కడ నుంచి వచ్చిన ఫైబర్స్ కూడా షార్ట్ అయిపోతాయి, ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ అయిపోతాయి. కాంట్రాక్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండేటువంటి ఏదైతే క్రోమోజోమ్ అని చెప్పానో నేను డబుల్డ్ క్రోమోజోమ్, చూద్దాం ఇక్కడ. సో దిస్ ఇస్ ద డబుల్ క్రోమోజోమ్, వాట్ ఐ డ్రీ హియర్. సో ఇక్కడికి ఏమవుతుందంటే ఇది స్ప్లిట్ అయిపోతుంది, రైట్. సో ఇలా స్ప్లిట్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ఒక ఫైబర్ అంటు పెట్టుకుంది, ఇక్కడ ఒక ఫైబర్ అంటు పెట్టుకుంది కదా, ఇదో ఫైబర్, ఇదొక ఫైబర్. సో ఇదేం చేస్తుంది, ఇటువైపు పుల్ చేస్తూ ఉంటుంది, ఇదేం చేస్తుంది, ఇటువైపు పుల్ చేస్తూ ఉంటుంది, రైట్. సో ఇలా పుల్ అవుతుంది, ఇది ఇలా గుంజుతుంది. ఒక పట్టుకుని ఒక చాక్లెట్ పట్టుకుని ఇలా గుంజినప్పుడు రెండు అవుతుంది కదా. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఈ స్పిండిల్ ఫైబర్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు వీటిని ఇలా గుంజేస్తాయి. గుంజినప్పుడు ఏమవుతుందంటే ఇటువైపు హాఫ్ క్రోమోజోమ్ వచ్చేస్తుంది, స్ప్లిట్ అవుతుంది వర్టికల్గా, రైట్. సో ఇక్కడికి కూడా మనకి ఏంటంటే హాఫ్ క్రోమోజోమ్ అనేది స్ప్లిట్ అవుతుంది. హాఫ్ క్రోమోజోమ్ ఇన్ ద సెన్స్ వర్టికల్గా స్ప్లిట్ అవుతుంది, అంటే కంప్లీట్ పార్ట్ అనేది వస్తుంది. రెండు క్రోమాటిడ్స్ ఇచ్చాయి, ఒకటి ఏంటి సెంట్రోమియర్ వచ్చింది ఇక్కడ, రైట్. సో ఇక్కడికి 4, వీటిని ఇప్పుడు ఏమంటామంటే డాటర్ క్రోమోజోమ్స్ అంటామండి, రైట్. సో ఇది వచ్చేసి మదర్ క్రోమోజోమ్. ఏమైంది, ఇది రెండుగా స్ప్లిట్ అయిపోయింది. రెండుగా స్ప్లిట్ అయిపోయినప్పుడు అంటే మనకి 4 డాటర్ క్రోమోజోమ్స్ ఒక పోలార్ రీజియన్లోకి వెళ్ళిపోయి, ఇంకా 4 క్రోమోజోమ్స్ వచ్చి క్రింది వైపు వెళ్ళిపోయాయి, ఓకే. ఎగ్జాక్ట్లీ హాఫ్ నెంబర్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద మదర్ సెల్ ఇన్ ద సెన్స్. సో డాటర్ క్రోమోజోమ్గా స్ప్లిట్ అయిపోయింది. స్ప్లిట్ అయిపోయినప్పుడు 4 వచ్చేసేమో దే మూవ్డ్ అప్వర్డ్స్, దే మూవ్డ్ అనేది ఎందుకంటే దే పుల్డ్ అప్వర్డ్స్, రైట్. సో 4 ఆఫ్ ది క్రోమోజోమ్స్ ఆర్ పుల్డ్ టువర్డ్స్ ద డౌన్వర్డ్స్, రైట్. సో ఈ విధంగా మనకి చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఓన్లీ 4 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి అనాఫేజ్లో స్ప్లిట్ అయ్యేటప్పుడు ఏమైపోయాయి, 4 పైకి 4 కిందికి గుంజబడ్డాయి. 4 ఆఫ్ దెమ్ ఆర్ పుల్డ్ టువర్డ్స్ అప్వర్డ్ అండ్ 4 ఆఫ్ దెమ్ ఆర్ పుల్డ్ టువర్డ్స్ ద డౌన్వర్డ్స్, రైట్. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దిస్ ఇస్ అనాఫేజ్. అనాఫేజ్లో ఏమవుతుందంటే ఈ క్రోమోజోమ్ స్ప్లిట్ అవుతాయి అండ్ దే ఆర్ మూవ్ టువర్డ్స్ ద పోలార్ రీజన్స్. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద అనాఫేజ్. నెక్స్ట్ వచ్చేసి చూడండి టీలోఫేజ్. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి మనకి ఏంటంటే టీలోఫేజ్. మరి టీలోఫేజ్లో ఏమవుతుందో చూద్దాం ఒక్కసారి. టీలోఫేజ్, సో టీలోఫేజ్లో చూడండి, సో వాట్ ద చేంజెస్ టుక్ ప్లేస్ ఇన్ ద ప్రోఫేజ్, దే ఆర్ రివర్స్డ్ ఇన్ ద టీలోఫేజ్. సో రివర్స్డ్ ఇన్ ద సెన్స్ ఏమవుతుంది, మనకు ప్రోఫేజ్లో ఏమైనా చేంజెస్ అవి తెలియాలి ఫస్ట్, రైట్. సో ప్రోఫేజ్లో ఏమయ్యాయి, మనకి న్యూక్లియర్ మెంబ్రేన్ డిసపియర్ అయిపోయింది, స్పిండిల్ ఫైబర్స్ అనేవి ఏర్పడ్డాయి, రైట్. క్రోమోజోమ్స్ ఏర్పడ్డాయి, డబ్లింగ్ ఆఫ్ క్రోమోజోమ్స్ అయింది అక్కడ, రైట్. అండ్ ఇంకేమైందని చూసినట్లయితే మనకి సో ఆ యొక్క క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో వడిసే క్రోమాటిన్ నుండి క్రోమోజోమ్స్ అనేవి ఫామ్ అయ్యాయి కదా. సో ఇవన్నీ కూడా రివర్స్ అయిపోతుంటాయి. చూద్దాం ఒకసారి. సో ఇక్కడ 4 క్రోమోజోమ్స్ వెళ్ళిపోయి, ఇక్కడ 4 క్రోమోజోమ్స్ వెళ్ళిపోయి కదా. సో ఇక్కడ టీలోఫేజ్లో ఏమవుతుందంటే మనకి న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఒక న్యూక్లియర్ మెంబ్రేన్, ఇక్కడ ఒక న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఫామ్ అవుతుంది, ఓకే. సో ఇక్కడికి ఏం వెళ్ళిపోయాయి, 4 క్రోమోజోమ్స్ వెళ్ళిపోయాయి కదా. ఈ క్రోమోజోమ్స్ అంతా కూడా డీకండెన్స్ అయిపోతాయి. డీకండెన్స్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద క్రోమోజోమ్. సో ఇది మొత్తం కూడా అన్కాయిల్ అయిపోతుంది, ఇంకా మొత్తం కూడా విడిపోతూ ఉంటుంది. విడిపోయినప్పుడు ఏమవుతుంది, ఇంకా పోసలుగా ఇలా విడిపోతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ డీకండెన్సేట్ విత్ ది క్రోమోజోమ్స్. సో ఇక్కడ ఏమవుతుంది, మొత్తం కూడా ఇంకా ఇది క్రోమాటిన్ మెటీరియల్గా మొత్తం కూడా విడిపోతుంది, డీకండెన్సేషన్ అయిపోతూ ఉంటుంది, రైట్. న్యూక్లియర్ మెంబ్రేన్ వచ్చేసింది, రైట్. సో క్రోమోజోమ్ అనేది డీకండెన్సేషన్ ఆర్ డీకాయిలింగ్ అయిపోయి మొత్తం కూడా క్రోమాటిన్గా ఫామ్ అయిపోయింది, ఓకే. అండ్ దెన్ ఇంకేమవుతుందని చూసినట్లయితే ఇక్కడ యాస్టర్స్ అని చెప్పాం కదా, లైక్ స్పిండిల్ ఫైబర్స్ అనేవి కదా, స్పిండిల్ ఫైబర్స్ కూడా డిసపియర్ అయిపోతూ ఉంటాయి. సో అది సెంట్రియోల్స్ ఏవైతేనో అవి కూడా డిసపియర్ అయిపోయి. ఇక్కడ సెంట్రియల్ ఉంది కదా. సో ఇవి కూడా మనకి ఏంటంటే డిసపియర్ కావడం జరిగింది. సో ఇలా మనకి టీలోఫేజ్లో మనకి ప్రోఫేజ్లో ఏమైతే చేంజెస్ జరిగాయి అవి మొత్తం కూడా రివర్స్ అయిపోయాయి, రైట్. సో ఇక్కడ మనకి ప్రామినెంట్ 2 న్యూక్లియై ఫార్మ్డ్ ఇన్ దిస్ స్టేజ్ టీలోఫేజ్లో, ఓకే.
ఇంకా దీస్ ఆర్ ద వేరియస్ చేంజెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద క్యారియోకైనసిస్, ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్, రైట్. సో ఇలా కావడాన్ని మనం ఏమంటున్నామంటే క్యారియోకైనసిస్ అన్నాం. క్యారియో అంటే సో మనకేం చెప్పుకున్నాం, న్యూక్లియస్ అని చెప్పుకున్నాం. న్యూక్లియస్ రెండుగా డివైడ్ అయిపోయింది, క్యారియోకైనసిస్ జరిగింది, రైట్. సో ఇంకా ఏం కావాలి, సెల్స్ ఫామ్ కావాలంటే సైటోప్లాజం హ్యాస్ టు డివైడ్. ఇది మొత్తం కూడా సైటోప్లాజం కదా, సైటోప్లాజం కూడా దీనికి కొంచెం వెళ్ళిపోవాలి, దీనికి కొంచెం వెళ్ళిపోవాలి. సో ఇన్ ద సైటోకైనసిస్లో ఏమవుతుందంటే మనకి రెండు నాచెస్ ఏర్పడుతూ ఉంటాయి ఇలా. ఫస్ట్ సో 2 notches are formed. సో దే మూవ్ టుగెదర్ అండ్ దే ఫ్యూజ్ విత్ ఈచ్ అదర్. సో రెండు కూడా ఇలా నాచెస్ ఫామ్ అయ్యి లోపల జరుగుతూ ఏమవుతుందంటే ఇవి రెండు కూడా కలిసిపోతూ ఉంటాయి. సో కలిసిపోయినప్పుడు మనకు అల్టిమేట్గా సో దిస్ ద 1 daughter cell, దిస్ ద 2nd daughter cells, రైట్. సో అల్టిమేట్గా ఒక మదర్ సెల్లో మనకి 2 daughter cells అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, ఒక్కసారి చూద్దాము, సమరైజ్ చేస్తాను దీన్ని, చూడండి. సో సెల్ డివిజన్ అనేది 2 రకాలుగా ఉంటుంది, మైటోసిస్ అండ్ మియోసిస్. మైటోసిస్లో వచ్చేసి సోమాటిక్ సెల్స్లో జరుగుతాయి. A part of the reproductive mother cells and all the cells are called as the somatic cells. ఈ సోమాటిక్ సెల్స్లో వచ్చేసి మనకి మైటోటిక్ డివిజన్ జరుగుతుంది. సో మైటోటిక్ డివిజన్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మదర్ సెల్లో ఎన్నైతే క్రోమోజోమ్స్ ఉంటాయో సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద డాటర్ సెల్స్. సో ఇఫ్ ద మదర్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ 10 chromosomes and every daughter cell consists of 10 chromosomes only. So that is the main result of the mitosis. Okay, and mitosisలో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే న్యూక్లియస్ అనేది డివైడ్ అవుతుంది. దిస్ డివిజన్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈస్ కాల్డ్ as a karyokinesis. In this karyokinesis we come across 4 stages or 4 phases. These phases are known as the prophase, metaphase, anaphase and telophase. మరి ప్రోఫేజ్లో ఏమవుతుందని చూసినట్లయితే న్యూక్లియర్ మెంబ్రేన్ డిసపియర్ అవుతుంది. ఓకే, క్రోమాటిన్ మెటీరియల్ ఏదైతే కండెన్సేషన్ అవుతుంది, క్రోమోజోమ్స్గా మారిపోతుంది అండ్ డబ్లింగ్ ఆఫ్ క్రోమోజోమ్స్ టేక్స్ ప్లేస్ అండ్ ది స్పిండిల్ ఫైబర్స్ ఆర్ ఫార్మ్డ్. దట్ మీన్స్ యాస్టర్ అంటాం దాన్ని. సో సెంట్రియోల్స్ అనేవి సెంట్రియోల్స్ అనేవి పోలార్ రీజియన్లోకి వెళ్ళిపోయి స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ అవుతాయి. దాన్ని మొత్తం కలిపేసి మనం ఏమంటే స్పిండిల్ ఆపరేటర్స్గా చెప్పుకోవడం, స్పిండిల్ ఆపరేటర్స్ ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద చేంజెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రోఫేజ్. మెటాఫేజ్లో ఏమవుతుందని చూసినట్లయితే ఈ క్రోమోజోమ్స్ అన్ని కూడా స్కాటర్డ్ పొజిషన్లో ఉంటాయి, అంటే అక్కడ విసిరేయబడినట్టుగా ఉంటుంది. సో అవన్నీ కూడా మనకు వచ్చేసి ఈక్విటోరియల్ ప్లేట్ పైకి అరేంజ్ అయిపోతుంది. దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద మెటాఫేజ్. అనాఫేజ్లో ఏమవుతుందంటే ఈ యొక్క క్రోమోజోమ్స్ డబుల్ అయిన క్రోమోజోమ్స్ మధ్యకి స్ప్లిట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే స్ప్లిట్ అంటే నెక్స్ట్ డివిజన్ ఏదైతే ఉందో అక్కడ మనం స్పెసిఫిక్గా డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట. మియోసిస్ అని నెక్స్ట్ చెప్పబోతున్నాను. సో ఇక్కడ మనకి ఈ పాయింట్ అనేది డిఫర్ అవుతుంది. ఎలా డిఫర్ అవుతుందో చూద్దాం, రైట్. సో ఇక్కడ మనకి అనాఫేజ్లో ఏమవుతుందంటే క్రోమోజోమ్స్ అనేవి పోలార్ రీజన్స్ వైపు పుల్ చేయబడతాయి అండ్ దే ఆర్ స్ప్లిట్. ఓకే, అండ్ దెన్ టీలోఫేజ్లో వచ్చేసి ప్రోఫేజ్లో మీద చేంజెస్ జరిగి అవన్నీ కూడా రివర్స్ అయిపోతూ ఉంటాయి. అండ్ దెన్ సైటోకైనసిస్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ సైటోప్లాజం అనేది 2గా డివైడ్ అవుతూ ఉంటుంది. సో అల్టిమేట్గా మనకి 2 daughter cells అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ 2 daughter cellsలో కూడా మదర్ సెల్స్లో ఎన్నైతే క్రోమోజోమ్స్ ఉంటాయో అన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఎస్పెషల్లీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో అంటే నీట్కి కానీ వాళ్ళకి ప్రిపేటర్లో మీరు 10th క్లాస్ సబ్జెక్ట్ గురించి వదిలిపెట్టేసేయండి. ఏదైతే బేస్ ఉందో అది బేసిక్ నేర్చుకోవడానికి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ యూ గో త్రూ ద బుక్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ బై ద NCERT. సో యూ షుడ్ command over these books. What are those? 9th, 10th, 11th and 12th standard NCERT books. పర్ఫెక్ట్గా ఉండండి. డెఫినెట్లీ మీకు నీట్ అనేది వచ్చేస్తుంది, ఒక జీఈ వస్తుంది, లేదంటే NIT ఏదో ఒక డెఫినెట్గా వచ్చేస్తుంది. సో ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి ప్రాపర్గా, రైట్. సో ఆల్ ది బెస్ట్, ఆల్ ది 10th class students. హ్యావ్ ఎ గ్రేట్ డే.